వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో, చాలామంది మ్యారేజ్ అయిన వుమెన్ సర్‌నేమ్ చేంజ్ చేసుకోవాలా వద్దా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టడీ సర్టిఫికేట్స్‌లో సర్‌నేమ్ త్రూఅవుట్ మన స్టడీస్ అట్లనే ఉంటది. కానీ మ్యారేజ్ అయిపోయినంక ప్రతి ఒక్క ఇండియన్ వుమెన్‌కి మ్యారేజ్ అయినంక సర్‌నేమ్ ఆబ్వియస్‌లీ చేంజ్ అవుతది. సో, ఈ సర్‌నేమ్ కానీ మన సర్టిఫికేట్స్‌లలో చేంజ్ అవ్వదు. మరి మనం గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ అవైలబిలిటీ రావాలి అన్నా, అంటే ఆ సౌకర్యం మనకి రావాలి అన్నా, లేదు అంటే ఇంకేదైనా పర్పస్‌లో కానివ్వండి, మనం చేంజ్ చేసుకోవచ్చా లేదా? సో, 3 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్‌నేమ్ మీ హస్బెండ్ ఏదైతే ఉంటుందో ఆ సర్‌నేమ్ మనకి వన్స్ మ్యారేజ్ అయిపోయినంక అదే సర్‌నేమ్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. దీనికి మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. మ్యారేజ్ సర్టిఫికేట్‌కి అప్లికేషన్ చేసుకోవాలి. మ్యారేజ్ సర్టిఫికేట్‌లో మిమ్మల్ని ఫర్దర్‌గా ఏ నేమ్ తోటి పిలుస్తారు అనేది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మీ హస్బెండ్ యొక్క సర్‌నేమ్ ఏంటి అనేది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మీ స్టడీ సర్టిఫికేట్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. తర్వాత కొంతమందికి పెళ్ళైనాక పేర్లు కూడా చేంజ్ అయితాయి. సో, అట్లా కూడా మీరు ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటదో దాంట్లో కూడా అదే విధంగా కూడా కంటిన్యూ చేయొచ్చు. ఓకే. లేదు అంటే మీరు చేంజ్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. లేకపోతే ఫాదర్ ప్లేస్‌లో హస్బెండ్ నేమ్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇదొకటి. లేదు అంటే మన నేమ్ పక్కకి లాస్ట్‌లో హస్బెండ్ నేమ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మన నేమ్ ఫర్ సపోజ్ ఇప్పుడు తన్య అంటే తన్యకి పక్కకి హస్బెండ్ నేమ్ అట్లా అనమాట. సో, అట్లా మీరు యాడ్ జేసుకోవచ్చు. ఇట్లా మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇది నేను పేపర్‌లో చదివి చెప్తున్న ఆర్టికల్. ఇది పేపర్‌లో వచ్చింది. మీరెవరన్నా కావాలి అనుకుంటే నేను ఆ ఆర్టికల్ కింద కామెంట్స్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి.